దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ ప్రత్యేక సమయంలో జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు నాయనా. ప్రభా, ఈ ప్రత్యేక సమయంలో నాయనా, ఈ లేఖనము నీది ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ద్వారా లేఖనంలో ఉన్నటువంటి నాయన యొక్క మర్మాలను మీరు మాకు బయలుపరచండి. అలాగే ప్రభా, నీ దాసుడు ఈ కాలపు ప్రవక్త ద్వారా నాయనా మీరు మాకు అందించినటువంటి వర్తమానములో నుండి మరొక్కసారి మేము ధ్యానించబోతూ ఉండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నాయనా, ఈ యొక్క వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరికి మేలుకరముగా మార్చమని, ఆయన సత్యమును ఎరిగి ఆయన సత్యములో నడిచి నిరాకడలో ఎత్తబడటానికి కావలసిన కృపను దయచేయమని, అల్పునైన నన్ను కూడా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభా, నీ నోటికి కేవలం ఒక బూరగా నన్ను వాడుకొని తద్వారా అత్యధికమైన మహిమ మీరే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మరి కాలపు ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు 1963వ సంవత్సరం జనవరి నెల 16న ఉపదేశించినటువంటి ఆ యొక్క వర్తమానము సాయంకాలపు వర్తమానికుడు. ఇది నా అంశము. మరి సాయంకాలపు వర్తమానికుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి అనేక విషయాలను గురించి దైవదాసులు ప్రవక్త మాట్లాడి ఉన్నారు. ఇక్కడ గమనిస్తే పగలంతయు అనేక వర్తమానికులను కలిగి ఉండవచ్చు. ఈ దినమంతటిలో అనేక వర్తమానికులు మరి వచ్చి ఉన్నారు. వారు దేవుడు వారికి ఇచ్చిన మరి వర్తమానాలు వారు మాట్లాడి ఉన్నారు. అయితే ఒక సాయంకాల వర్తమానికుడు వచ్చుచున్నాడు. మనము గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆ యొక్క ప్రత్యేకతను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి కాలంలోనూ వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఖచ్చితంగా ఈ 7 సంఘకాలాలలో దేవుడు తన వర్తమానికులను పంపి వారి ద్వారా ఆ దినాలలో ఒక ప్రత్యేకించబడినటువంటి జనమునకు సువార్తను అందించటం జరిగింది. వారు దానిని విన్నారు. అనేకులు దానిని ఆ కాలపు వర్తమానాన్ని త్రోసివేసినట్టుగా మనము సంఘకాల చరిత్రను బట్టి తెలుసుకొనుచూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రవక్త ఇక్కడ జకర్యా మాట్లాడుతూ ఒక దినమును గూర్చి మాట్లాడుతున్నాడు. చూడండి, అది పగలు కాదు రాత్రి కాదు, ప్రభు ఎరిగిన దినము, సాయంకాలమందు వెలుగు కలుగును. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే అది ఒక మబ్బుతో కూడిన దినమని మనం గ్రహించవచ్చు. ప్రవక్త అన్నాడు, ఒక రకమైన పొగమంచుతో కూడిన దినము. కాబట్టి మనము చరిత్రను చూస్తే ఒక నాగరికత తూర్పు నుండి పశ్చిమానికి ప్రయాణించినట్లుగా మనం చూస్తున్నాం. నాగరికతకు ప్రాముఖ్యముగా ఆ ప్రాచీన నాగరికతకు మరి ఆ చైనా దేశమే ప్రాముఖ్యత వహించినట్లుగా మనం చరిత్రను బట్టి తెలుసుకోగలుగుతాం. కాబట్టి నాగరికత ఆ తూర్పున ప్రారంభమై పశ్చిమానకు సాగిపోయింది. ఎందుకనగా సూర్యుని యొక్క గమనమును మనం గమనిస్తే ఆ తూర్పున ఆ వెలుగు ప్రసరించి
పశ్చిమ తీరాలకు ఎలాగైతే అది వెళ్ళిపోతూ ఉందో, అలాగే మరి ఇక్కడ మనం గమనిస్తే ఆ నాగరికత కూడా అలాగే వ్యాపించిందని ప్రవక్త అంటున్నాడు. ఇంకా మనం దయచేసి గమనించినట్లయితే అలాగే మనం చూస్తూ ఉంటే అది మరలా ఆ పశ్చిమము నుండి ఆ తూర్పుకే వెళ్తుంది. కాబట్టి ప్రియులారా, మనము ఈ యొక్క కాలము యొక్క ముగింపులో మనం ఉన్నాం. కాబట్టి ప్రారంభంలో దేవుడు తన దాసులను పంపినట్లయితే ముగింపులో కూడా ఖచ్చితంగా ఒక వర్తమానమును దేవుడు తన వధువుకు తెలియచేస్తాడండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక సంఘముగా మనము నమ్మేది ఏంటంటే సువార్త ముగింపునకు వచ్చింది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఆయా కాలాల్లో ఆ గొప్ప వర్తమానికులు ఉన్నారు. ఆ దినముల చివరిలో కొన్ని వందల సంవత్సరములలో ఈ గొప్ప కార్యముల కొరకు దేవుని యొక్క ఆ మహోన్నతమైనటువంటి సత్యము మరి వెలువడింది. దానికోసము సేవకులు పోరాడారు. కాబట్టి మార్టిన్ లూథర్ ద్వారా మరి ఆ యొక్క నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, జాన్ వెస్లీ ద్వారా శుద్ధీకరణ, పెంతెకోస్తు ఉద్యమము ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిజమం, ఇలాగున నీతీకరణ, శుద్ధీకరణ, ఆత్మ బాప్తిజమం అనేటటువంటి ఆ యొక్క పరిపూర్ణతలోనికి సంఘము మరి నడిపింపబడుచు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఏది ఏమైనా ప్రభు రాకడకు ముందుగా సమస్తమును చక్కదిద్దబడవలెనో. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ యొక్క సిద్ధపాటు కార్యములలో దేవుడు తప్పక తన కొరకు మరి ఆ సంఘమును తీర్చిదిద్దుట కొరకు, సరిచేయుట కొరకు, క్రమపరచుట కొరకు తన దాసులను ఆయన పంపును అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఒక శిశువు సాధారణముగా జన్మించినప్పుడు మనం గమనిస్తే నీరు, రక్తము, ఆ యొక్క ప్రాణము లేక ఆత్మ వస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంది. 1 యోహాను 5వ అధ్యాయం 7-8 వచనాలు మీరు చూడండి. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే మరి ఆ విధముగా మరింత స్పష్టముగా మనం చూడగలుగుతామండి. ఎందుకంటే ఆ యొక్క జీవము లోపలికి రావాలంటే ఆ నీరు, ఆ రక్తము, ఆత్మ ఏకీభవింపవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ గమనిస్తే అవి మూడుగా లేకపోతే ఆ మూడు విషయాలుగా మనం చూస్తున్నాము. కానీ ఆ మూడు కూడా ఒక విషయంలో ఏకీభవించుచు ఉన్నవి. కాబట్టి భూలోకంలో మనం చూసినటువంటి ఆ కార్యములే ఆత్మ విషయాల్లో కూడా మనకు వర్తిస్తూ ఉన్నాయండి. కానీ ప్రియులారా, ఇక్కడ గమనిస్తే అక్కడ మూడు వేరు కాదు, కానీ ఆ మూడు కూడా ఒకదానిని తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే నీతీకరణ, ఆ తర్వాత శుద్ధీకరణ, ఈ పరిశుద్ధాత్మ యొక్క మరి బాప్తిజమం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు సంఘాన్ని ఈ మూడు విధాలుగా పరిపూర్ణంలోనికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి వర్తమానంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా 7 సంఘకాలములు, ఆ 7 సంఘకాలములలో జరిగిన విషయాలను తప్పక మరి తెలుసుకోవాలండి. ఎందుకంటే అవి లేనిదే ఈ వర్తమానాలు అర్థం కావు. అవి ఖచ్చితంగా
మనం తెలుసుకొని ఉండాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి పిల్లరా, ఈ యొక్క విధానాన్ని మనం చూస్తే ఆ 7 సంఘకాలముల ద్వారా వచ్చి అవి ఈరోజు మన యొద్దకు చేరి ఉన్నాయి. అది ఎంతో చక్కగా పోల్చబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం. చాలామందికి ఈ వర్తమానము అర్థం కాదు. ఇది చాలా లోతైనది. అంత లోతునకు వెళ్ళి దాన్ని తెలుసుకునేటటువంటి సమయము, శ్రద్ధ నేటి దినాలలో లేదండి. అందుచేతనే చాలామంది భక్తి ఎలా ఉందంటే కేవలం పైపైన మాత్రమే ఉంది. అది మంచిది కాదు. మరి ప్రతి వర్తమానాన్ని లోతునకు వెళ్ళి మనము దాన్ని స్పృశించాలి, దాన్ని అవగాహన చేసుకోవాలండి. అలా లేకపోతే కేవలం మనం పైపైన మాత్రమే తెలుసుకున్నంత మాత్రాన పరిపూర్ణులము కాలేమో అనే విషయాన్ని గ్రహించాలని మరి నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తే మరి ఈ 7 సంఘకాలాలలో మొదటి సంఘకాలము, రెండవ సంఘకాలము, 3, 4, 5, 6 ఈ 7వ సంఘకాలములను మనం చూస్తున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, దేవుడే దాన్ని మనకు ప్రత్యక్షపరిచాడు. నేను ఆ బోర్డు మీద వ్రాయుచున్నప్పుడు దేవుడే మనకు దాన్ని ఎంతో క్లియర్గా తెలియచేసినటువంటి విషయాన్ని మరి ప్రవక్త చెప్తున్నాడు. ప్రభువే వచ్చి ఆ విషయాన్ని రుజువు చేశాడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా గమనిస్తే ప్రియులారా, మనము ఈ 7 సంఘకాలాలలో, హల్లెలూయా, ఈ 7 సంఘకాలాలలో ఆఖరి సంఘకాలమైనటువంటి లవోదికీయలో మనం ఉన్నాం. ఎందుకంటే ప్రభువు ఆ దర్శనాన్ని యోహానుకి చూపిస్తూ, పద్మాసు యోహానుకి చూపిస్తూ తన కుడి చేతిలో 7 నక్షత్రములు, ఆ 7 నక్షత్రములను గూర్చిన మర్మమును తెలియజేశాడు. ఆ 7 నక్షత్రాలు ప్రియులారా, మరి ఆ 7 సంఘాలను గూర్చియు, ఆ 7 వర్తమానికులను గూర్చియు అది తెలియజేయచ్చు ఉన్నది. కాబట్టి ఆ 7 సంఘాలను ప్రస్తావిస్తూ అనేక సంఘాలను అపోస్తులు స్థాపించారు. కానీ ఈ 7 సంఘాల యొక్క విశేషత కాలములతో పోల్చబడింది. కాబట్టి దానిని గురించి చాలామంది ప్రస్తావించారు. కానీ అందులోనే అనేక మర్మాలను ఈ కాలపు ప్రవక్త క్లియర్గా ఆ సంఘాల యొక్క విశేషతను తెలియజేశాడు. కాబట్టి గమనిస్తే ఈ ఆఖరి సంఘకాలమైనటువంటి లవోదికీయ చాలా గొప్ప ధనము కలిగినటువంటి దానిగాను, కొదువలేని పరిస్థితులు కలిగి, ఆత్మీయంగా మనం చూస్తే దిగంబరిగానో దౌర్భాగ్యముగానో ఒక గ్రుడ్డిదైన స్థితిలో అది ఉంటూ ఉన్నది. ప్రియులారా, అయినను ఏమని చెప్పుకొనిచున్నది అని అంటే, నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనిచున్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సంఘ శాఖలను మనం చూస్తే ధనములో వారు తక్కువగా ఏమీ లేరండి. వారు అధిక ధనాన్ని కలిగి ఉన్నారు. నిజంగా ప్రభుత్వంతో కలిసి వారు పనిచేస్తున్నారు. వారు చాలా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక మరి ఇప్పుడున్న నేటి పరిస్థితుల్లో కోవిడ్ మరి సెంటర్స్ కానీ, బస్సెస్ కానీ, ఇంకా రకరకాలైనవి కొన్ని కోటాను కోట్ల విలువైనటువంటివి ప్రభుత్వానికి అందిస్తూ ఉన్నారు. వారు సేవ చేస్తూ ఉన్నట్టుగా తమను తాము కనపరుచుకొనిచూ ఉన్నారు. ప్రియులారా, భక్తి జీవితం ఒక మిషనరీ వ్యవస్థ. గతంలో మనం చూస్తే ఎన్నడూ కూడా లోకస్తులతో అది ముడిపడి లేదండి. లోక రాజకీయాలతో అదేమీ కూడా ప్రమేయం కలిగలేదు. స్వతంత్రముగా వారు వైద్యం చేశారు, వైద్యశాలలు నిర్మించారు, ఎన్నో చేశారు. కానీ ఈరోజు దాని మీద రాజకీయ ముద్ర పడుతుంది. ఎప్పుడైతే మతము రాజకీయము ఒకటవుతుందో ఒకానొక దినాన అది ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? ఆ 666 ముద్ర క్రిందికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు,
పలానా సేవకులు ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నారు, ఘనకార్యాలు చేస్తున్నారు, చాలా మంచి ప్రోత్సాహకరమైన కార్యాలు చేస్తున్నారు, సమాజానికి ఉపయోగపడుతున్నారని. వెరీ గుడ్. కానీ ప్రియులారా, లేఖనానికి వారు చాలా దూరంగా ఉన్నారు. కారణం ఏంటంటే, ఎక్కడిది విస్తారమైన ధనం, ఎక్కడి నుండి వచ్చి పడింది, నాకు కొదువు లేదు, నేను సమృద్ధిగా ఉన్నాననే ధీమా వారికి ఎక్కడిది? కేవలం ప్రజల యొద్ద నుండి అది దుర్వినియోగపరచబడినది. దయచేసి గమనించాలి. మనము అనగా దైవ సేవకులైన వారము దేవుని వాక్యము తప్ప వెండి బంగారాలు మన దగ్గర లేవు. ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఆనాడు అపోస్తులు చెప్పారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము అని చెప్పారు. వారెక్కడ, నేడెక్కడ? ఈరోజు దేనికి కొదువు లేని వారుగా ఉన్నారు. అపవాదికి చింతే లేదండి. ఎందుకంటే వారిని ధన సమృద్ధితో నింపితే చాలు. వారు చెప్పవలసిన వాక్యం చెప్పరు, సత్యమును బయలుపరచరు. కాబట్టి నీతిమంతులైన వారు శ్రమలు పడుతున్నారు, వారు ఒత్తిళ్లలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అయినను కూడా సత్యమును పట్టుకొని వారు వేలాడుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనిస్తే అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలము, అనగా వెలుగు అస్తమించేటటువంటి సమయం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో వెలుగు కలుగుతుంది అని లేఖనము చెప్పబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ గమనిస్తే పరిశుద్ధాత్మ తూర్పు దేశస్థులపై దిగింది. అప్పుడు సంఘమును చేర్చు కాలమును మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ చిన్న చిన్న కార్యములను మనం చూస్తే సాయంకాల సమయమున పడమటి అర్ధగోళమునందు వెలుతురు కలుగును. మనము ఆ కాలమందే ఉన్నామండి. నాగరికత గొప్ప చీలికగా తూర్పు నుండి వచ్చి అది ఆ విధముగా మనం దయచేసి గమనించాలి. మరి అది ఏ విధంగా వచ్చుచున్నదో, ఏ రీతిగా ప్రయాణం చేయుచున్నదో, ఒక వెలుగు ఒక చోటు నుండి మరొక చోటుకి ఎలా ప్రకాశించిందో, అలాగే ఆ చెడిపోయిన కార్యాలు కూడా ఒక చోట నుండి మరొక చోటికి వ్యాపించాయి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు గమనించినట్లయితే పాపము కూడా ఈరోజు తారాస్థాయికి వచ్చిందండి. అది సంపూర్ణతకు చెందవలసి ఉన్నది. కాబట్టి ఈ పడమటి తీరమున ఒక గొప్ప శబ్దముతో అది తూర్పు నుండి వచ్చి పడమరను తాకింది. అలాగే సంఘ కాలాలలో ఈరోజు పశ్చిమాన అనేక ఉద్యమాలు లేచాయండి. మరి ఆ ఉద్యమాలు అన్నలో నాకు తెలియదు, కానీ అనేకమైనటువంటి మరి ఉప్పెన వలె అనేకమైనటువంటి బోధలు ప్రపంచాన్ని తాకాయి. దయచేసి గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తే ఆ పడమరకు చేరిన తర్వాత అది పడిపోవట జరిగినది. కాబట్టి ఇక్కడ ప్రవక్త అన్నాడు, చివరికి అది అధికముగా చెడిపోయిన స్థలముగా మిగిలిపోయింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు దేవునిని ఎరగని వారు చేసినటువంటి చెడు పనుల కంటే దేవుణ్ణి ఎరిగిన వారు చేసేవి చాలా భయంకరంగా ఉన్నాయి. లోకం భయంకరంగా తయారైంది. పాపము, చెడుతనము, విడాకులు, పెళ్ళిళ్ళు చేసుకునుట. అమెరికా దేశం నుండి మనకేమొచ్చిందండి? హాలీవుడ్ యొక్క విధానము సంఘాలలో ప్రవేశించింది. కాబట్టి ఒక సినీ స్టైల్లో ప్రతి కార్యక్రమం మారిపోయింది. దెయ్యం అలాగూ వాడుకున్నది. దయచేసి గమనించాలి. కాబట్టి ఈరోజు పరిశుద్ధతలో నిలబడగలిగినటువంటి వారు బహు అరుదుగా ఉన్నారు. బైబిల్ చెప్పింది చెప్పినట్టుగా విశ్వసించేవారు బహు అరుదుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే భయంకరమైన హాలీవుడ్ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయాయి. కాబట్టి నిజమైన విశ్వాసమును ఈరోజు మనం సంఘాలలో కనుగొనలేమండి. మనుషులను చాలా మరి ఆత్మీయ దారిద్ర్యములోనికి ఈ యొక్క కాలము దిగజార్చి వేసినది. దయచేసి గమనించాలి.
కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక దిగంబర పరిస్థితులు స్త్రీలను కమ్ముకొని ఉన్నాయి, గమనించాలి. కాబట్టి ఈ నాగరికత దిగజారుడు వ్యవస్థలో పడిపోయింది. ఎప్పుడైతే సినీ ప్రపంచము మరి అనేకులను ఏలుతూ ఉన్నదో, దయచేసి గమనించాలి, ప్రపంచాన్ని ఏలుచూ ఉన్నదో, దాని యొక్క ప్రభావము ప్రపంచంలో ఉన్న అందరి మీద పడిందండి. దయచేసి గమనించాలి. కాబట్టి భయంకరంగా త్రాగటం, అవినీతి కార్యక్రమాలు, ఇవన్నిటినీ హాలీవుడ్ పెంచి పోషించింది. కాబట్టి ఇదంతా కూడా ఎక్కడ ప్రారంభమైంది? ఈ పశ్చిమానే ప్రారంభమై మరలా అదంతా చెడంతా కూడా ప్రపంచవ్యాపితమైపోయింది. దయచేసి గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ అవినీతి, భయంకరమైన అసహ్య కార్యాలు, ఇవన్నీ కూడా తిరిగి ఎక్కడికి వచ్చిందంటే మానవుని యొక్క జీవితాలలో ప్రముఖ స్థానంలోనికి అవి చేరిపోయాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరముల క్రితము దేవుని సంఘాలు వారి పిల్లలను అక్కడ సినిమాలకు, ఆ ఫిల్మ్ షోలకు వారు పంపేవారు కాదండి. మేము పంపము మా పిల్లల్ని అనేవాళ్ళు. పూర్వకాలం ఆ పెంతెకోస్తు వారు అంత స్ట్రాంగ్గా ఉన్నారని దైవదాసుడు చెప్తూ ఉన్నాడండి. ఇప్పుడు ఆ దెయ్యము ఎక్కడికి వచ్చింది? కాలక్రమేణా ఇంటిలోకే వచ్చిందండి, టెలివిజన్ రూపంలో వచ్చింది. ఇప్పుడు ఇంకా అంతకంటే దారుణమైపోయింది. దయచేసి గమనించాలి. ఎలా అయిపోయిందంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరంగా వ్యాపించిందంటే ఈరోజు ఆ యొక్క టెక్నాలజీ పెరిగే కొలది, అది ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రజెంట్ 4G నడుస్తుంది, తర్వాత 5G రన్నింగ్లో ఉంది. కాబట్టి ఇదంతా కూడా దేనిని సూచిస్తుందంటే పాపము యొక్క పరిపక్వతను సూచిస్తుంది. ఎక్కడైతే పాపము అధికమవుతుందో అక్కడికి దేవుడు తన దాసులను పంపిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒకటి పెరిగిపోయినప్పుడు దాన్ని ఖండించడానికి ఒకరు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు గమనిస్తే ఈ చివరి సంఘకాలము బహుగా చెడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క సంఘకాలంలో ఉన్నట్లుగా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూత ఉండాలి. ఆ దూత అంటే ఏంజెల్ కాదు, మెసెంజర్ అంటే ఒక వర్తమానికుడు ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ చివరి సంఘకాలంలో మనం చూస్తే ఈ సంఘకాలానికి కూడా మరి ఇలాంటి దుస్థితిని ఖండించి ఈ తప్పుడు బోధలను మరి బహుగా ఖండించినటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మరి కాలపు ప్రవక్త అయిన విలియం మరియన్ బ్రన్హామ్ గారు. దేవుని స్తోత్రం. ప్రపంచమంతా అతనిని ద్వేషించిన, ప్రపంచమంతా అతన్ని విమర్శించిన, అతని కత్తి ఈ సంఘ శాఖల మీద, ఆ చెడిపోయిన స్థితి మీద పడింది అనేది వాస్తవము. ఎందుకు ద్వేషించబడ్డాడంటే సత్యమును ఆయన బోధించుటను బట్టే, నీతి నిమిత్తమే అతడు హింసించబడ్డాడు. మన ప్రభువు ఎలాగైతే నీతి కొరకు మరి నిలబడుట చేత శ్రమనుందాడో, అలాగే ప్రవక్తలు నీతి కొరకు నిలబడుట చేత శ్రమనుందారో, అలాగే అందరి చేత ఈ ప్రవక్త ద్వేషించబడినప్పటికీ, నేటికి కూడా అలాగూ ఉన్నప్పటికీ కూడా సత్యము కాక తీరదో. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఒక బూర ఓదబడుట మనం చూస్తున్నాం. 7 ఉరుములు వాటి శబ్దములు పలుకుట మనం చూడవచ్చు. అయితే ఆ 7 ఉరుముల శబ్దములను వ్రాయటానికి దేవుడు అనుమతించలేదండి, యోహానుకు అనుమతించలేదు. దయచేసి గమనించాలి. అయితే ఆ వెనుక ప్రక్కగా ఆ పుస్తకము ముద్రించబడి ఉన్నది. ఆ గ్రంథము వెనుక ప్రక్క 7 ముద్రలు ఉన్నవి. ఈ గ్రంథము వ్రాయబడిన తరువాత
అది 7 ముద్రలతో వెనక భాగము ముద్రించబడినది. ఇప్పుడు అవి ఏమిటని ఏ ఒక్కరూ ఎరగరు. అయితే అక్కడ చెప్పబడినది ఏమనగా, 7వ దూత పలుకు దినములలో ఆయన వర్తమానమును బయలు వెడలు కాలములో ఇప్పుడు అది భూలోకపు దూతగా ఉన్నాడు. అనగా ఆ వర్తమానములను అందించినటువంటి ఆ దూతగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 7వ దూత భూమి మీద ఆ సత్యమును ప్రకటించు దూతగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం 10:7 మీరు చూడవచ్చు. ఎందుకనగా దూత పరలోకము నుండి దిగివచ్చును. అయితే ఇది భూమి మీద జరిగేటటువంటి కార్యాన్ని గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది. 10:7 దూత అనగా ఒక వర్తమానికుడు. ఆ కాలమునకు ఒక వర్తమానికుడు ఉండును అనే విషయము స్పష్టముగా మనకు అర్థమవుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, 7వ దూత తన వర్తమానమును ముగించినప్పుడు అతడు ఆ దినమును గురించి ప్రవచించిన తర్వాత దేవుని మర్మము సమాప్తమగుచున్నదని మనం చూచుచున్నాం. దేవుని మర్మము అనగా దేవుడు ఎవరు, బాప్తిజమం అనగా ఏమిటి, దానిని గూర్చినటువంటి పూర్తి వివరణ మరి ప్రభు కృపలో మరి కాలపు ప్రవక్త ద్వారా స్పష్టముగా అందించబడింది. అందుచేతని సాతానుగాడు ఏం చెప్పాడో తెలుసా? ఆ పుస్తకాలు చదవద్దు, ఆ వర్తమానాలు వినొద్దు. ఈరోజు ప్రముఖ దైవ సేవకులు అనబడిన వారు కూడా ఈ రాజకీయ ముద్రను కలిగటానికి త్వరపడుచున్న వీరు దానికి దూరముగాను సత్యమునకు దగ్గరగాను, అనగా లోకానికి దూరంగా సత్యానికి దగ్గరగా ఉండి బోధించిన దైవదాసులని దూషింప తెగిస్తున్నారు. కానీ తీర్పు దినాన్న వారందరూ లైన్గా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. ప్రతి కాలానికి అనగా సంఘకాలానికి ఒక వర్తమానికుడు ఉంటున్నాడు. కాబట్టి ఈ సంఘకాలంలో కూడా మరి లౌదికేయ కాలంలో మనకు ఒక వర్తమానికుడు ఉన్నాడు. ప్రతి సంఘకాలంలో కూడా ఆ వర్తమానికులను వారు అంగీకరించినట్లే ఈ కాలంలో కూడా అంగీకరించని వారు అనేకులు ఉన్నారు. ప్రియులారా, ఎక్కడైతే సంఘము ఒక విషయంలో తప్పిపోతుందో అప్పుడు దేవుడు తన వర్తమానికును పంపుతాడండి. అతడు వచ్చి ఏ వాక్యములో నుండి ప్రజలు వైదొలగిపోయారో ఆ సత్య వాక్యము వైపుగా వారిని పిలుస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, గమనించినట్లయితే ఇది యేసు క్రీస్తు పరిపూర్ణ ప్రత్యక్షత లేక బయలుపాటుగా ఉన్నది. కాబట్టి దీనితో మరేది కూడా మనం చేర్చకూడదో, దీని నుండి ఏది కూడా తీసివేయ వీలు లేదు. ఎందుకంటే ఈ సంఘ శాఖలు అనేకమైన సిద్ధాంతాలను కలిపాయి, అసలైన సత్యాన్ని దూరం చేశాయి. ప్రజలకు మరి ఆ సత్యము అందించకుండా వారు వివిధ తంత్రములను కల్పించారు. కాబట్టి అనేకులు పడిపోయేటటువంటి ఆ దుర్భర పరిస్థితులలో దేవుడు తన ప్రవక్తలను పంపుతాడు, తన వర్తమానికులను పంపుతాడు. ఆ రీతిగా మన మధ్యకు నడిపించబడిన ఒక వర్తమానికుడే ఈ సాయంకాల వర్తమానికుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడు తన ప్రవక్తలను పంపునప్పుడు, ఆయన యొక్క నిబంధన దూతలను పంపునప్పుడు ఆయన ఒకనితో మాత్రమే వ్యవహరించును. ఎందుకంటే ఆ కాలానికి ఒక వ్యక్తిలో నుండి దేవుడు తన యొక్క సత్యమును బయలుదేర వెళ్ళటానికి ఆయన అనుమతి ఇస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అతడు ఆ వర్తమానమును తీసుకొని ఆ కాలంలో మరి ఇవ్వవలసిన సందేశాన్ని అతడు సిద్ధపరచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ప్రతి స్థలమందును ఒకే రకమైన వర్తమానము తెచ్చును. అయితే కేంద్ర స్థానము ఒక్కటి మాత్రమే ఉండవలెను. దేవుడు దానిని ఎల్లప్పుడూ కలిగి ఉండును. కాబట్టి ప్రియులారా, దయచేసి గమనించినట్లయితే దేవుని వాక్యము ఎల్లప్పుడూ కూడా, దయచేసి గమనించాలి, అందరికీ రాదు అది. వాక్యము ఎల్లప్పుడూ కూడా ప్రవక్త యొద్దకే వచ్చినట్లుగా
లేఖనములు మనకి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఒక నిజ ప్రవక్త ఉన్నప్పుడు అనేకులైన అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు. కాబట్టి ప్రియులారా, ప్రతి కాలంలో కూడా సత్యాన్ని ఎదిరించటానికి సాతాను ఆ అబద్ధ ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నది. దయచేసి గమనించాలి. కాబట్టి వారు మరి సేమ్ టు సేమ్ వేరొక వర్తమానాలు ఇవ్వలేదండి. ప్రభువు పేరటే వాళ్ళు కూడా ప్రవచించారు, కానీ సత్య దూరముగా ఉన్నాయి వారి ప్రవచనాలు. దయచేసి గమనించాలి. దేవుడు తన వాక్యమందు కాక వాక్య వ్యతిరేకంగా కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా ఆయన తన వాక్యమునకు వ్యతిరేకంగా ఎన్నడూ కూడా ప్రవర్తించడు అనే విషయాన్ని మనం గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఒక నిజ మార్గం ఉన్నప్పుడు, ఒక నిజ ప్రవక్త ఉన్నప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు. వారు సత్యమును ఒక అబద్ధముగా త్రిప్పివేయటానికి ఎల్లప్పుడూ కూడా వారు ముందుకు వెళ్తూ ఉంటారు. మనం బైబిల్లో పాత నిబంధనలు గమనించినట్లయితే అక్కడ ఒక యథార్థమైనటువంటి ఒక ప్రవక్తను గూర్చి మనం చూడగలం. అతడే మికాయా అండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. కాబట్టి అతనికి వ్యతిరేకంగా ఈ ఆహాబుకు 400 మంది, దయచేసి గమనించాలి, వేరే ప్రవక్తలేం కాదు, ఈ 400 మంది హెబ్రీ ప్రవక్తలే ఉన్నారండి. దయచేసి గమనించాలి. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు దేవుని పక్షమున ఒక సూచన, ఆ యొక్క రామోత్ గిలాదు మీదకి వెళ్ళాలా వద్దా అనే విషయంలో వారు సూచన అడిగినప్పుడు ఈ 400 మంది అంటున్నారు ఏక మనస్సుతో, ఏక కంఠముతో వారు అంటున్నారు, ముందుకు వెళ్ళుము, మీకు జయము ప్రాప్తించును, మీరు వెళ్ళండి అని పలకటం మనం చూస్తూ ఉన్నాం. కానీ మికాయా ఆ కాలంలో ఒక ద్వేషింపబడిన ప్రవక్తగా ఉండుట మనం చూస్తూ ఉన్నాం. ఈ 400 మంది హెబ్రీ ప్రవక్తల మాట ఒక్కటిగా ఉంది. ఒకే ఒక స్థానంలో వారు ఉన్నారు, ఒకే ఒక కట్టుబాటులో ఉన్నారు. రామోత్ గిలాదు మనది కనుక మీరు దాని మీదకి వెళ్ళాలి అనేటటువంటి మాట మీద ఉంటే నిజ ప్రవక్త రంగంలో ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి అతని మాట మిగతా వారితో ఏకీభవించలేదు. కాబట్టి ప్రియులారా, అక్కడ ఒక చిన్నవాడుగా పిలువబడుచు వారి దృష్టిలో ఒక హీనమైన వానిగా కనిపించుచున్నటువంటి మికాయా అను పేరు గల వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడు ఇమ్లా కుమారుడు. అతడు వచ్చి వారికి అనగా 400 మందికి విరోధముగా అతడు ప్రవచించాడండి. కాబట్టి ఇక్కడ ఒకటేమో వెళ్ళమని, మరొకటేమో అది సత్యము కాదని, వాక్య విరుద్ధమని, అక్కడ ఒకే ఒక కంఠమో 400 కంఠాలకు వ్యతిరేకంగా నిలబడి ఉన్నదండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ సత్యవాక్యము అనేక కంఠాలకు, అనేక స్వరాలకు, సత్య దూరమైనటువంటి ఆ స్వరాలకు సత్యమును బోధిస్తూ ఉంటే ఆ సత్యమును వారు విభేదిస్తూ ఉన్నారు. ఇక్కడ మికాయా సంగతి మనం చూసినట్లయితే ఈ 400 మంది పూర్తి వాక్య విరోధముగా వారు ప్రవచిస్తూ ఉన్నారండి. ఇక్కడ మికాయా వచ్చి గత కాలపు గొప్ప ప్రవక్త అయిన ఏలియా ఏది చెప్పాడో ఆ వాక్యము నుండి ఒక 0.01% కూడా తొలగిపోలేదండి. ఆహాబుకు, యెజబెలుకు ఏది జరుగుద్దని ఏలియా చెప్పాడో దాని మీదే ఆ నిజ ప్రవక్త అయినటువంటి మికాయా నిలుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే ఈ సంఘాలు వాక్యములో నుండి తప్పిపోతాయో ప్రియులారా, దేవుడు తిరిగి తన ప్రవక్తలను పంపి దాన్ని సరిచేసి వాక్యము యొద్దకు తెస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ 400 మంది ఏమని చెప్తున్నారంటే అది మనది మనం తెచ్చుకోవడం తప్పేంటి, మన భూభాగాన్ని మనం స్వతంత్రించుకుందాం, అది మనదే. కానీ ఇక్కడ ప్రియులారా, వాక్యమే సత్యం. కాబట్టి వాక్య ప్రకారము ఏలియా చెప్పిన దానికి విరోధముగా ఏది కూడా జరగటానికి వీల్లేదండి. వాక్యము వాక్యాన్ని విభేదించదో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న ప్రవక్త, ప్రైజ్ గాడ్,
కరెక్ట్గా ఈ మికాయ వాక్యం మీదే ఉన్నాడండి. ఆ విషయాలు వారికి మరుగు చేయబడ్డాయి. కాబట్టి వారందరూ రాజును ఆశీర్వదిస్తున్నారు, మీరు వెళ్ళండి అంటున్నారు. కానీ మీరు వెళ్తే పోతారు, మీరు అయిపోతారని క్లియర్గా చెప్పాడండి. ఎందుకంటే ఏలియా ఏది చెప్పాడో, ప్రవక్తలు ఏది చెప్పారో, సత్య బోధకులు ఏదైతే వివరించారో దాని మీదే సత్య సంబంధులు ఉంటారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రవక్తను పంపి ఆ సత్యమునే లేక సత్య వాక్యమునే బయలుపరుస్తూ ఉంటాడు. వాక్య విరోధమైనవి, వాక్య విరుద్ధమైన సిద్ధాంతాలను తన ప్రవక్త ద్వారా దేవుడు తన గళాన్ని వినిపించి ఆ యొక్క స్థితిగతులను మరి సరిచేయటానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. అలాంటి వాటిని నేటి ప్రపంచము అలాంటి నిజ సేవకులను విమర్శిస్తూ ఉంది. నిజ సేవకులను అంగీకరించట్లేదు. ఈ గడియ వర్తమానము ద్వేషించబడటానికి కారణం వారు వారి పాపములోనే కొనసాగుతున్నారు. దాన్ని గూర్చి సరిచేసుకోమని చెప్పేటటువంటి లేఖనం లేకపోతే ఆ లేఖనానుసారంగా బోధించే యథార్థ సేవకులను వారు ప్రతి కాలములో కూడా ద్వేషించుచున్నట్లుగా మనము చూడగలము. కాబట్టి ప్రభు రాకడ దినాలను గురించి మనం చూసినప్పుడు అక్కడ నోవాహు కాలమును గురించి ప్రస్తావించబడింది. కాబట్టి ఈ యొక్క జల ప్రళయానికి ముందుగా దేవుడు ఒక సాక్షిని ఈ లోకంలోకి పంపించాడు. ప్రియులారా, దయచేసి గమనించండి. ఈ నోవాహు ఆ దినాలకు సాక్షి అయి ఉన్నాడండి. దయచేసి గమనించాలి. అతని వర్తమానము ఆ కాలానికి చాలా విరుద్ధంగా ఉంది. అసలు వర్షమే లేనప్పుడు వర్షం కురుస్తుందని చెప్పటం, జలప్రళయం వస్తుందని చెప్పటం, జలప్రళయం ద్వారా జనులందరూ నశించిపోతారని చెప్పటం, కాబట్టి ఆ ఓడలోనికి రమ్మని పిలవటం, ఇదంతా ఆనాటి కాలంలో ఈ ప్రవక్తకు పెద్ద సవాలండి. గమనించారా? పెద్ద సవాలు. కాబట్టి ఆ కాలానికి చివరి వర్తమానికుడు ఈ నోవాహే. కానీ దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఈ తరము వారిలో నీవే నమ్మదగిన వాడవు, యథార్థవంతుడవు, నీతిమంతుడవు. ఆమేన్. కాబట్టి ఎందుకని? అతడు సత్యముతో నిలబడ్డాడండి. ప్రతి కాలంలో కూడా దేవుడు ఒకరిని సాక్షులుగా పెడుతున్నాడు, ఒక వర్తమానాన్ని సాక్ష్యంగా పెడుతున్నాడు. ఎందుకంటే దేవుడు సాక్ష్యము మరి నిలవాలి అని అంటే, దేవుడు ఒక తీర్పు తీర్చాలి అని అంటే అక్కడ ఒక సాక్షి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆనాటి తరము నోవాహును నమ్మలేదండి, నోవాహు కార్యాలను నమ్మలేదు. చూడండి, అక్కడ 120 సంవత్సరాలలో అంతా కూడా జలప్రళయంలో నశిస్తుంది, మీరు వాడలోనికి రండి అనేదే నోవాహు యొక్క వర్తమానం అండి. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రతి కాలంలో కూడా సత్య వర్తమానము అబద్ధమైన దానికి భిన్నంగానే ఉంటుంది. అది ఈ అబద్ధికులు అంటారు ఇది క్రొత్తది అంటారు, కానీ అది క్రొత్తది కాదు. దేవుడు ఎల్లప్పుడూ తన వాక్యంతోనే ఉంటాడు. వాక్యమునకు సత్యమునకు దూరమైనది దేవునిది కాదు. అది ఎల్లప్పుడూ కూడా సత్య సంబంధమైనది, వాక్యముతోనే కలిసి ఉంటుంది. వాక్యము నుండి కొంచెం కూడా వేరు కాదు. ఆ విషయాన్ని గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి గమనిస్తే నోవాహు వాడలోనికి వెళ్ళినప్పుడు మరి అక్కడ మనం చూస్తే ఆ జల ప్రళయము వచ్చు కాలంలో ఆ నోవాహు దినాలను గూర్చి మనం చూస్తే జనులు ఎలా ఉన్నారు? బహు చెడిపోయి ఉన్నారండి, బహు చెడిపోయి ఉన్నారు, బహు నశించి ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి ఒక గొప్ప పిలుపు అక్కడ ఉంది. అదేంటో తెలుసా? వాడలోనికి రండి అని. కాబట్టి పిల్లరా, అలాగే ఈ రెండవ రాకడ దినములో కూడా నోవాహు కాలాన్ని అలాగే లోతు దినములను కూడా ప్రస్తావించడం జరిగింది. నోవాహు వర్తమానము వాడలోనికి రండి అని, లోతు వర్తమానము దానిని విడిచి బయటికి పొండి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దయచేసి గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం చూస్తే ఇప్పుడు అక్కడే అబ్రహాము ప్రవక్తగా ఉన్నాడండి. కాబట్టి ఇక్కడ ఈ ప్రవక్త లేకపోతే అబ్రహాము రూపాంతరం చెందుచున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటేమో జలప్రళయం, మరొకటేమో అగ్ని ప్రళయం, మరొకటేమో రూపాంతరం అండి. అది పైకి ఎక్కిరండి అనే వర్తమానముతో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మరి మనం గమనించినట్లయితే దేవుడు ఆ ఐగుప్తీయులకు విమోచనము ప్రారంభమైనప్పుడు తన ప్రవక్త అయినటువంటి మోషేను దేవుడు పంపించినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడటానికి ఆ అరణ్యంలో ఆ మండుచున్న పొదలో నుండి మాట్లాడాడు. అయితే ప్రజలు విమోచించబడటానికి సమయం వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, నా ప్రజల మూలుగులను నేను వినియున్నాను, వారి బాధలను చూచియున్నాను, నా నిబంధనను జ్ఞాపకం చేసుకొనుచున్నానని చెప్పాడు. ప్రియులారా, అప్పుడు దేవుడు తన ప్రవక్తను రంగంలోకి పంపాడండి. కాబట్టి ప్రియులారా, ప్రజలకు ఒక అవసరత వచ్చినప్పుడు, సత్య సంబంధులకు ఒక ఆకలి కలిగినప్పుడు దానిని తీర్చడానికి తన ప్రవక్తను పంపుతాడు. వారు దాని చేత తృప్తి చెంది, అందరికీ కాదు ఆ వర్తమానం, ఎందరు దానికోసమైతే ఎదురు చూస్తారో వారికే ఆ వర్తమానము. ఈరోజు ర్యాప్చర్ కోసం ఎదురు చూచుచున్న వారికే ఈ వర్తమానము అనే విషయాన్ని దయచేసి గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మోషే దినాలు మనం చూస్తే ఎవరు మోషేని నమ్మి వెంబడించారో, అనగా ఆ వర్తమానమును నమ్మి వెంబడించారో వారు రక్షించబడ్డారు. ఎవరు ఆ వర్తమానమును త్రోసివేశారో వారు నశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి కాలంలో కూడా దేవుడు తన ప్రవక్తలను పంపినప్పుడు, దేవుని స్తోత్రం, ఎవరు దానిని అంగీకరిస్తారో, ఆ వర్తమానాన్ని నమ్ముతారో, ఖచ్చితంగా ఆ కాలంలో ఆ ప్రజలు దేవుని చేత విమోచించబడతారు, దేవుని చేత రక్షించబడతారు. ఆ కాలంలో ఉన్నటువంటి ఆ శోధనను వారు తప్పించుకొని సురక్షితముగా దేవుని సన్నిధి చేరతారు. కాబట్టి ప్రియులారా, ఆయా కాలాలలో తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరి మాట్లాడుట, తన ప్రజలతో మాట్లాడుట జరిగింది. ప్రతి కాలములోనూ ఆ కాలపు ప్రవక్తలను ఎలాగైతే ద్వేషించారో, మన ప్రభువు కాలంలో కూడా ప్రభువు బోధలను బహుగా విమర్శించేవారు, ద్వేషించేవారు ఎక్కువ మంది ఉన్నారండి. అందుచేతనే ఆయనకు వారు సిలువ వేసి చంపించారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన వాక్యం ఎక్కడైతే ఉందో దాన్ని వ్యతిరేకించేటటువంటి వారు కూడా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వారు సత్యమునకు దూరముగా ఉంటారు. సత్యము వారి హృదయాలకు అంగీకారముగా ఉండదండి. కాబట్టి ప్రతి కాలంలో కూడా సత్యము ప్రకటించబడుచు ఉంటే ఆ సత్యాన్ని ద్వేషించే వారు కూడా అనేక మంది ఉన్నారు. ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ నోవాహు దినాలలో ఎంతటి చెడిపోయిన స్థితులను ప్రభువు చూశాడో, ఆ లోతు దినాలలో ఎంతటి చెడిపోయిన పరిస్థితులను చూశాడో, అదే పరిస్థితిని ఆ యొక్క ప్రభు దినాలలో ప్రభు చూశాడండి. దయచేసి గమనించాలి. ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నిజంగా వారు బోధించువారుగానే ఉన్నారు, కానీ దాన్ని అనుసరించువారుగా లేకపోవుట ప్రభువుని ఎంతగానో బాధ పెట్టిందండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వారు ఆ ధర్మశాస్త్రమైన ఆ పురాతన మార్గాలలో దాన్ని నడిపించారే కానీ దాని ప్రకారము వారు జీవించలేకపోయారు. వారు సంఘములో చేరుచున్నంత కాలము వారికి అది మాత్రము సరిపోయినట్టుగా, మీరు మాతో కూడా ఉండండి, సమాజ మందిరాలకు రండి, మా ధర్మశాస్త్రం వినండి అనే స్థితిలోనే ఉన్నారు. కానీ వారు సత్యమునకు ఎంత దూరముగా ఉన్నారో ఆ విషయాన్ని వారు కనుగొనలేకపోయారు. ప్రియులారా, ఈ అంత్య దినాలలో, అంత్యకాలంలో, కడవరి దినాలలో అదే మళ్ళా రిపీట్ అవటం మనం చూస్తూ ఉన్నాం.
ఈ లౌదికీయ సంఘ కాలము భయంకరంగా చెడిపోయినది. కాబట్టి ఈ అస్తమయ కాలంలో దేవుడు తన ప్రవక్తను పంపాడు. ఇదిగో తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు క్రమాలను, తప్పుడు యొక్క వ్యవహారాలను ఉన్నది ఉన్నట్టుగా తన రంగం మీద ఉండి కేక వేసి గద్దించాడండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది వ్యతిరేకించినా, ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది దానిని గూర్చి మరి తీవ్రంగా మరి లేచినప్పటికీ కూడా అతడు వాక్యముతోనే ఉన్నాడండి. ఆ రాజ ఖడ్గముతోనే నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక ఉద్యమాలు వచ్చాయి ప్రియులారా. ఈ సార్దిస్ సంఘకాలమే కానీ, ఎఫెసీ కాలమే కానీ, ఇలాగున ఎఫెసు నుండి లౌదికీయ వరకు అనేక ఉద్యమాలు వచ్చాయి. మార్టిను, వెస్లీ, పెంతెకోస్తు, ఈ రీతిగా అనేక సంఘ కాలాలలో అనేకులు మరి ఆ యొక్క గొప్ప మరి ఆ ఉద్యమాలను ప్రారంభించారు. కానీ తిరిగి అన్నీ కూడా మళ్ళా ఆ పాత గూటికే వెళ్ళిపోయాయి. వారి కాలంలో వారు చెప్పిన దానిని వినని గుంపులు తిరిగి నులివెచ్చని స్థితిలోకి జారిపోయాయండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దయచేసి గమనిస్తే ఈ కాలము యొక్క వర్తమానాన్ని మనము గనుక అశ్రద్ధ చేస్తే, ఈ వర్తమానాన్ని తోసేస్తే, నోవాహు కాలంలో నోవాహు వర్తమానాన్ని వినని వారు ఎలా నశించారో, మోషే కాలంలో మోషే వర్తమానాన్ని వినని వారు ఎలా నశించారో, ప్రభు కాలంలో ప్రభు యొక్క వర్తమానమును వినని వారు, ఆ స్వార్థను వినని వారు ఎలా నశించారో, ఈ కాలానికి, ఈ గడియకు దేవుడు మనకిచ్చిన సాయంకాల వర్తమానికుని, అతని ద్వారా దేవుడు మనకిచ్చిన వర్తమానమును నమ్మకపోయినట్లయితే మనకు కూడా, అనగా ఈ తరానికి కూడా నాశనము తప్పదు. దయచేసి గమనిస్తే ఇశ్రాయేలు దేశము ప్రపంచ గడియారము అని ప్రవక్త అన్నాడు. ఎందుకంటే దేవుని రాకడకు, ఈ ప్రపంచ గమనాగమనాలకు ఆ దేశములోని పరిస్థితులే సూచనగా ఉన్నాయి. నేడు అది ఒక స్వతంత్ర దేశముగా లోకంలో గుర్తించబడింది. అక్కడ ప్రభువు తాను భూమి మీద ఉన్న దినాల్లోనే అంజూరపు చెట్టును చూచి మరి ఆ ఒక ఉపమానాన్ని నేర్చుకోమన్నాడు. అది ఎప్పుడైతే మరి లేతదై చిగురించుట ప్రారంభించిందో వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని గమనించమన్నాడు. అంటే ఆ యొక్క స్థితిగతులను మనం చూసినప్పుడు ప్రభు రాకడ అతి దగ్గరగా ఉన్నది అనే సంగతి మనం చూడగలం. యోవేలు చెప్పినట్టు గొంగలు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినట్లుగా, చీడ పురుగులు తినివేసినట్టుగా, ఇదిగో మరి ఈ సంఘ కాలాలలో చెడిపోయిన స్థితిగతులను దేవుడు మరలా ఈ లౌదికీయ కాలంలో ఈ కాలపు వర్తమానికుని పంపి మరలా పాడైపోయిన పంటంతటిని కూడా తిరిగిచ్చాడండి. ఆ శ్రేష్టమైన వాక్యాన్ని మనకు అందించడం జరిగింది. కానీ ఈ గ్రుడ్డి కాలము దాన్ని అంగీకరించలేదు. కాబట్టి పిల్లరా, ఏది ఏమైనా మనం దయచేసి గమనిస్తే యూదుల కొరకు అన్యుల సంఘము ఎత్తబడవలసి ఉన్న ఎడల అంతటా దానియేలు 70 వారముల యొక్క చివరి వారము జరగవలసి ఉన్నది. ఆమేన్. ఆ చివరి భాగము ఇప్పుడు వచ్చేసిందండి. ఆ వారములో చివరి భాగము ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. 3.5 సంవత్సరములు మెస్సియా ప్రవచించాడు. అంతటా ఆయన తీసివేయబడవలెను. ఇప్పుడు ఇంకను 3.5 సంవత్సరములు మిగిలి ఉన్నాయి. ప్రకటనలోని 2 ప్రవక్తలను అక్కడ మనము కనుగొనగలము. ప్రకటన 11 మనం చూడొచ్చండి. కాబట్టి ప్రియులారా, వారు వచ్చి యూదులకు ప్రవచిస్తారు. ఇప్పుడు సంఘము ఆ సమయంలో ఎత్తబడి ఉండాలి. వారు వచ్చి యూదులకు ప్రవచించే గడియలో సంఘము భూమి మీద లేక వధువు భూమి మీద ఉండదో. ఈరోజు ప్రపంచమంతా ఏకతాటి మీదకి వస్తుందండి.
ఎందుకు ప్రపంచం ఏకమవుతుంది? ఈ కరోనా కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఈ పరిస్థితులన్నీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆనాడు చిన్నాభిన్నమైపోయిన చెదరిపోయిన స్థితులను మళ్ళా ఏకం చేస్తూ ఉన్నాయి. ఎలాంటి ఏకత్వం అది? ఒక నయవంచుకుడైనటువంటి ఒక ప్రపంచ చక్రవర్తి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవడతడు? దయచేసి గమనించండి, వాక్య విరోధి. అతడు తన రంగమును సిద్ధపరుచుకుంటున్నాడు. పౌలు గారు చెప్పినట్టుగా 2 తిమోతి 3 అధ్యాయం అంతా మనం చూస్తే, వారు అహంకారులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఎంత భయంకరమైన కాలాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు అదే జరుగుతుందండి. చాలామంది ఒకటే చెప్పుకుంటున్నారు, మేము బాప్టిస్ట్ అని, పెంతెకోస్తు అని, పెద్ద సంఘాలని, పెద్ద డినామినేషన్లని. వారు ఆ విస్తారమైన ధనాన్ని సంపాదించుకున్నామని, ప్రజలను పోగేసుకున్నామని, వారు ఆస్తులను విస్తరింపజేసుకున్నామని, ఎన్నెన్నో కట్టిస్తున్నామని, ఎన్నెన్నో ఘనకార్యాలు చేస్తున్నామని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము లోకమంతా వినేటటువంటి పరిస్థితి అదే. ఈ సంఘ శాఖల్లో ఆ శాఖ నాయకులు యొక్క డంబపు మాటలు, డంబపు ప్రసంగాలు మనము చూస్తూ ఉన్నాం. కానీ సత్యవాక్యమును వారు ఏమంటున్నారు తెలుసా? ఒక అంటరాని స్థితి, నిషేధించబడిన స్థితి, ఆ ముద్ర సత్యవాక్యానికి వేసి అసత్యమును నిరభ్యంతరంగా రోగిస్తూ ఉన్నారు. కానీ వారి అంతము దగ్గర పడింది. సత్య సంబంధులు ఆ ర్యాప్చర్లో కొనుగోబడతారనేది లేఖనం. అది ఎల్లప్పుడూ సత్యమే. ప్రియులారా, ఈ అంత్యకాలమును గూర్చి ప్రవక్త అయినటువంటి యెషయా ఇచ్చిన సాక్ష్యం మనం చూస్తే చూడండి, అక్కడ అంటున్నాడు, కుళ్ళిన శరీరమంతయు కుళ్ళిన గాయములతో నిండి ఉన్నది, వారి బల్లలనియు వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నవి అని అక్కడ చెప్పడం జరిగింది. పిల్లలు, ఈనాటి స్థితిగతులు మనం చూస్తే స్త్రీ పురుషులందరూ మరి 2-3తో కలిసి జీవనం చేస్తున్నారు. సహజీవనాలు ఎక్కువయ్యాయి. సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, చాలా భయంకరమైన చెడు కార్యాలు చేసేవాళ్ళు, స్త్రీ పురుషులు భేదాలు లేకుండా చాలా భయంకరమైన దౌర్భాగ్యపు దిగజారిన స్థితి కనబడుతుంది. వస్త్రాలు కలిగియు వస్త్రహీనుల వలె వారు తయారవుతున్నారు. స్త్రీలు పురుషులనే భేదము లేకుండా నైతికత భయంకరంగా దిగజారిపోయింది. నీతి లేదు, అనైతికత ఎక్కువైపోయింది. అందరూ కూడా చూడండి వేషధారుల వలె ఉన్నారు. అయినా కూడా ఈ సంఘాలు కలకలలాడుతూ ఉన్నాయండి. గమనించారా? కలకలలాడుతూ ఉన్నాయి. ఆనాటి నీతిమంతులను చంపిన ఆ సంఘ యొక్క మూల సిద్ధాంతాలు ఈ రోమన్ క్యాథలిక్ విషయంలో మనం ఆలోచన చేస్తే, ఆనాడు ఎందరో పరిశుద్ధులను మరి ఆ ప్యాట్రిక్, దయచేసి గమనిస్తే ఆ సమాధిని వారే చంపి ఆ సమాధులను కట్టించారండి. నమ్మకమైన దైవ సేవకులను ఆ కొయ్యకు వేలాడదీసి కాల్చి ఈరోజు ఆ పరిశుద్ధుల పేరిట వారు సంఘాలను స్థాపించుకున్నారు. ఎంత భయంకరమైన విషయాలో ఒకసారి గమనించండి. నేటి సంఘాల్లో దేవుని యొక్క వెలుగు లేదు, అది ఈకాబోధైపోయింది, ప్రభావం దానిలో నుండి పోయింది. ఈరోజు దేవుని సేవకులు అనబడువారు విజ్ఞాన శాస్త్రమును ఎక్కువగా నమ్ముతున్నారు. కానీ మన దేవుడు మనకిచ్చిన మన చేతిలోని దైవ గ్రంథము యొక్క విశిష్టతను వారు ఎరగని వారిగా ఉన్నారు. ప్రియులారా, ఎటు చూసిన గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచమంతా తారుమారైపోతూ ఉంది. పరిస్థితులు అన్నీ కూడా దిగజారిన స్థితిలో ఉన్నాయి. ఈరోజు నాగరిక ప్రపంచము అనాగరిక ప్రపంచముగా మారిపోయింది. స్త్రీలు పురుషులు ఈ యొక్క హాలీవుడ్ విధానము చేత నిజంగా ఈ 2000 సంవత్సరాల యొక్క ముగింపులో బహు భయంకరమైన స్థితిలోనికి ప్రజలు పడిపోయారు. శరీర వాంఛ, శరీర ఇచ్చలు తీర్చుకొనుచు నిజంగా ఒక వేశ్యలైనా పర్వాలేదు కానీ
వేశ్యల కంటే కూడా ఘోరమైన పరిస్థితుల్లో ఈనాటి సంఘాలలో ఉంటున్నాయి. దేవుని క్రమాన్ని త్రోసేసి అక్రమముగా అన్యాయముగా జీవించటానికి ప్రజలు అలవాటు పడుచునే మేము ఫలానా సంఘం, మేము ఫలానా బాప్టిస్ట్, ఫలానా పెంతెకోస్తు, ఫలానా ఫెలోషిప్, ఫలానా దానికి చెందిన వాళ్ళం, ఫలానా దానికి చెందిన వారమని వారు చెప్పుకుంటున్నారు. కానీ దైవ సంబంధమైన క్రియ ఒక్కటి కూడా వారిలో లేదండి. ఈరోజు అది మనం చూస్తున్నాం. వాక్యమును బోధించేవారు ఎక్కువగానే ఉన్నారు, వాక్య ప్రకారం జీవించేవారు బహు అరుదుగా ఉన్నారు. ఎవరైనా సత్యమును బోధిస్తే దాన్ని త్రోసివేసటానికి వారు టీం వర్క్ చేస్తున్నారండి. దయచేసి గమనించాలి. ఆనాడు కోరాహు, దాతానులు వారి బృందం ఏ రీతిగా నీతిగల దైవ సేవకుని, ఆ కాలపు ప్రవక్తను ఎదిరించినట్టుగా అలాంటి బృందాలు నేడు ఈ సత్యవాక్యమును వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఆ సత్యవాక్యమును వారు త్రోసివేస్తూ ఉన్నారు. ఈ కాలమునకు మన యొద్దకు పంపబడిన వర్తమానికుని ద్వారా మనకు ఇవ్వబడిన ఆ గొప్ప శ్రేష్టమైన, ఆ గొప్ప మధురమైన, ఆ గొప్ప జీవము కలిగిన సత్యవాక్యాన్ని త్రోసివేసేవారు అధికంగా ఉన్నారు. ప్రియులారా, ఈ గడియ వర్తమానము అతి ప్రాముఖ్యమైనది. ఎవరైతే వధువుగా ప్రభు రాకడలో ఎత్తబడటానికి ఎదురు చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ వర్తమానాన్ని అంగీకరించాలి, ఈ వర్తమానికుని అంగీకరించాలి. అది చాలా అవసరమై ఉన్నది. ఆనాటి మిషనరీలో ఒకసారి ఆలోచన చేస్తే వారు ఎన్నో కార్యాలు చాలా శ్రమతో, వారి పాదాలకు చెప్పులు కూడా లేకుండా, ప్రైజ్ గాడ్, ఏ సంస్థ మీద ఆధారపడకుండా తమకు కలిగిన దానితో వాక్యమును గట్టిగా పట్టుకొని లోకములో ఉన్న ఆ మురికిని వారు కడిగేశారండి. వారు దేవుని సత్యమును బోధించటానికి లోకమంతటా కూడా వారు అనేకమైనటువంటి శ్రమ అనుభవించి మరీ సువార్త ప్రకటించిన వారికి ఎక్కడ, ఈరోజు ఉన్నవారు ఎక్కడ? వీరు ధనవృద్ధి చేసుకొని గొప్ప స్థితిమంతులై గొప్ప గొప్ప మరి డంబములలో ఊరేగుచు ఈరోజు వారు మేము గొప్ప సేవకులమని వేలాది, లక్షలాది, కోట్లాది ప్రజలను సమకూర్చుకొని అధిక ధనవంతులతో పోటీ పడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరాడంబరులైన ఆనాటి సేవకులు ఎక్కడా? ఈరోజు డాంబికులైనటువంటి ఈనాటి వారు ఎక్కడా? ఎక్కడో సత్యమును బోధించే ఒక చిన్న ఆలయాల మీద వారు టార్గెట్ చేస్తారు. ఆ చిన్న ఆలయంలో ఉన్నవారు చూడండి, వారు ఏ రీతిగా ప్రజలను విమర్శిస్తున్నారో, ఏ రీతిగా స్త్రీలను గద్దిస్తున్నారో. మేమైతే స్త్రీలకు స్వేచ్ఛ ఇచ్చాం, మేమైతే పురుషులకు స్వేచ్ఛ ఇచ్చాం, ఎవరు ఎవరితోనైనా తిరగొచ్చు, ఎవరు ఎవరితోనైనా జీవించవచ్చు, పూర్తి స్వేచ్ఛ మీకు ఇచ్చాం, మీరేం చేయాల్సిన పని లేదు, సంఘాలకు వస్తే చాలు, మీ గోర్లు మీరు పెంచుకోవచ్చు, మీ జుట్టు మీరు కత్తిరించుకోవచ్చు, మీరు పొట్టి వస్త్రాలు వేసుకోవచ్చు, మీ పెదాలకు రంగులు వేసుకోవచ్చు, వాక్యంతో మీకు పని లేదు, మీరు ఎలాగైనా జీవించండి, బట్ మా సంఘానికి వస్తే చాలు. ఇదే చెడిపోయిన బోధ. అతి అనాగరికుల కంటే కూడా నాగరికులే చెడిపోయారండి. ఈ నవనాగరిక బోధలు దయచేసి గమనించాలి. ఈ నవనాగరిక బోధలు మరొక నాజూకైన నాగరికత గలవారిని పుట్టిస్తున్నారు తప్ప, దయచేసి గమనించాలి, దేవునికి ఇష్టమైన వారిని సిద్ధపరచటలేదు. దయచేసి గమనించాలని మనవి చేసి, ప్రభు రాకడకు ముందు మార్గమును సిద్ధపరచడానికి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మీరు చూడండి. ఎలాగైతే ఒక దూత పంపబడవలసి ఉన్నదో, మలాకీ 4లో కూడా మరి ఒక ప్రవక్త ముందుగా రావాలండి. ఒక ఆరంభమునకు ప్రవక్త ఉంటే ఒక ముగింపునకు కూడా ప్రవక్త ఉండాలి. కాబట్టి ఇక్కడ అన్య వధువుకు లేక అన్యులలో నుండి ఎన్నిక చేయబడినటువంటి వధువు, ఆ వధువుకు
మరి సరైన వర్తమానము అవసరం. అందుచేత దేవుడు ఈ కాలము యొక్క ముగింపులో చాలా దారుణాతి దారుణముగా అయిపోవచ్చున్నటువంటి ఈ ప్రపంచానికి, ఈ అన్ని సంఘకాలలో చెడిపోయిన వారిని హెచ్చరించి, మరి దానికోసం అనగా ర్యాప్చర్ కోసం సిద్ధపడిన వారిని మరి సర్వసత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ తన ప్రవక్తను రంగంలోనికి పంపింది. అంగీకరించిన వారు ధన్యులండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈనాటి దినాలలో లోకంలో ఉన్న ఆ చెడిపోయిన స్థితిగతులను ఖండించవలసిన ఒక వాక్య సత్యము ఇక్కడ ఉండాలి. ఆ వాక్య ఖడ్గము మరి మన మధ్య దైవ సేవకుని ద్వారా, ఈ కాలపు ప్రవక్త ద్వారా సరిచేయబడింది. ఆ వాక్య ఖడ్గము చేత సమస్తమును చక్కపరచటానికి దేవుడు రాజ ఖడ్గాన్ని తన దాసునికి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఏనాడైతే ఆ అపోస్తులు లేక మన తండ్రులైన అపోస్తులు సరైన క్రమాన్ని మనకు ఉపదేశించారో, ఆ 7 సంఘకాలాల్లో ఏదైతే మరి ఆ యొక్క ఉద్యమాలు వచ్చి సత్యము నుండి జారిపోయాయో, తిరిగి పడిపోయిన ఆ క్రమములో మనం నిలబెట్టడానికి ఈ కాలమందు దేవుడు తన సేవకుని పంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన విశ్వాసాన్ని మన తల్లిదండ్రులుగా పిలువబడినటువంటి అపోస్తుల వైపుకు తిప్పాడండి. పిల్లలమైన మన హృదయాలు, మన మరి స్పిరిచువల్ లేకపోతే ఆత్మీయంగా సరైన పునాది వేసిన అపోస్తులనే మన తండ్రుల వైపు తిప్పటం జరిగింది. ఆమేన్. కాబట్టి పిల్లరా, అసలైన బోధ ఒక్కటే, అపోస్తుల బోధ. ఈరోజు లోకంలో అనేక బోధలు వచ్చేసాయి. వాళ్ళందరూ కూడా వారి యొక్క సంఘ శాఖల సిద్ధాంతాలనే బోధించుకుంటున్నారు. వాళ్ళు డినామినేషన్ పేర్లే చెప్పుకుంటున్నారు. వారు తమ గుంపే కరెక్ట్ అని బోధించుకుంటున్నారు. ఒకరికొకరు పోటీపడి నేను గొప్ప అని వారు ఏం చేసుకుంటున్నారండి, మరి తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు. నోవాహు దినాలలో ఆ వర్తమానాన్ని ద్వేషించినట్టుగా, లోతు దినాలలో దానిని వారు గమనించినట్లుగా, నేటి దినాలలో ఈ వాక్యము దానికోసం నిర్ణయింపబడిన వారికి తప్ప మరి ఎవరికి కూడా, దయచేసి గమనించాలి, మరి ఎవరికి కూడా మరి గ్రహించేటటువంటి స్థితిలో లేరండి. నిర్ణయింపబడిన వారికే ఈ వర్తమానము అందించబడుతూ ఉన్నది. ఆ నోవాహు కాలంలో నిర్ణయింపబడిన వారు దాన్ని అంగీకరించారు. మోషే కాలంలో నిర్ణయింపబడిన వారు దాన్ని అంగీకరించారు. 7 సంఘకాలాలలో నిర్ణయింపబడిన వారు దాన్ని అంగీకరించారు. ప్రస్తుతం ఈ లౌదికీయ కాలములో, ఆఖరి సంఘకాలములో దానికోసం నిర్ణయింపబడిన వారే ఈ సత్యాన్ని అంగీకరిస్తారు. ఈ సాయంకాలపు వెలుగు ఎవరి కోసమైతే పంపబడిందో వారు మాత్రమే దానిని గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. కానీ ఒక విషయము, ఎవరు గ్రహించినా గ్రహించకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుని వాక్యము సత్యము. కాబట్టి ప్రతి కాలములో కూడా దేవుడు తన వాక్యమును పంపిస్తున్నాడు, తన దూతను పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి గమనించినట్లయితే ఆఖరి దినాలలోనికి మనం వచ్చేసామండి. ఎండ్ టైంలోకి మనం వచ్చేసామండి. ఇక ముగింపుకు చాలా దగ్గరగా ఉన్నాము. ఆనాటి భక్తి, ఆనాటి విశ్వాసము, ఆనాటి నమ్మకత్వము ఈరోజు పతనమైపోయింది. అవిశ్వాసపు జ్వాలలు కమ్ముకున్నాయి. ప్రపంచమంతా గందరగోళం అయిపోతుంది. కానీ ఒకరు నిబ్బరంగా ఉన్నారండి. ఎవరో తెలుసా? ఆ సత్య వాక్యమునకు లోబడిన వారు, ఈ గడియ వర్తమానమును పొందుకున్నవారు ఒక గొప్ప ధైర్యముతో ఉన్నారు. ఎందుకంటే వారికి ఏవి కూడా మరుగుగా లేవు. ప్రతీది కూడా ప్రవక్త ద్వారా తెలియపరచబడ్డాది.
ఈరోజు జరుగుచున్న ప్రతి కార్యక్రమము, జరుగుచున్న ప్రపంచంలో ఉన్నటువంటి వింతైన కార్యాలు అందరికీ చాలా మర్మముగా ఉండొచ్చు. అది ఏంటో అని వారికి అర్థం కాకపోవచ్చు. కానీ సత్యము నెరిగిన వారికి అవి తేటగా ఉన్నాయి. ప్రభువు రాకడ అతి సమీపమని వారు గ్రహిస్తున్నారు. ఒకరోజు ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము అని ధైర్యంగా పలకగలిగేటటువంటి వాక్యపు సత్యము వారి హృదయాల్లో నింపుకున్నారండి. ఆ సత్యము ద్వారా, ఆ వెలుగు ద్వారా ఆ యొక్క గొప్ప కార్యాలను, ప్రభువు యొక్క రాకడ ఎంత సమీపంగా ఉందో, ఎప్పుడు ఆ రాకడ మరి సంభవించబోతూ ఉందో దానికి ముందుగానే వారు సిద్ధపడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎందరో సత్యం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారండి. ఎందరో దేవుని యొక్క వాక్యముతో నిలబడినందున లోకానికి మురికిగా మారిపోయారు. అయినను పర్వాలేదు ప్రియులారా, ఇదిగో ఈనాటి సంఘ శాఖలతో మనకు పని లేదు. వారు అంటారు, ఆనాటి దినాలు అయిపోయాయి, స్వస్థత కార్యక్రమాలు అయిపోయాయి, ఈరోజు మనం దేనికోసం ఎదురు చూడాల్సిన పని లేదని వారు అటు ఇటు పరుగులు తీపిస్తున్నారు. ఒకరు మాది మంచిదని ఒక దానిలోకి లాగుతారు, ఒకరు మాది మంచిదని ఇంకొక దాంట్లోకి లాగుతారు. వారు ఒకరిని ఒకరు లాక్కోవటానికే చూస్తున్నారు, డబ్బు సంపాదించుకోవటానికే చూస్తున్నారు. ప్రజల యొక్క స్థితిగతులు చూడరు, వారి ఆత్మీయ సంగతులను పట్టించుకోరు. వారు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉండకూడదో వారు బోధించరు. దేవుని రాకడికి ఎలా సిద్ధపడాలో వారు తెలియచేయరు. వారు చేసే పనంతా ఒకటేనండి, ఒకటే. లోకమును వారిలో దించి, లోకాశలను వారిలో పెంచి వారు ఒకటి చేయాలనుకుంటున్నారు. వారి ద్వారా ధన సంపాదన. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము వినుచున్న వారులారా, ప్రభువు పేరట నేను మీకు మనవి చేస్తున్నా, ఈ గడియకు ఒక వర్తమానం ఉంది, ఈ కాలానికి ఒక వర్తమానం ఉంది, ఈ కాలానికి ఒక వర్తమానికుడు ఉన్నాడు. మీరు ఖచ్చితంగా ఈ వర్తమానాన్ని గుర్తించకపోతే నోవాహు దినాలలో నశించినట్లుగా, ఆనాటి ప్రవక్తల వాక్యాలను త్రోసేసిన వారు నశించినట్టుగా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి బోధలను తోసేసిన వారు నశించినట్టుగా ఈ గడియ వర్తమానమును త్రోసిన వారు కూడా నశిస్తారు. ఈ వర్తమానానికి దేవుడు ముద్ర వేసి ఉన్నాడు. తన నిజ ప్రవక్తను పంపించి వాక్యమును రుజువు చేశాడు. అనేక కార్యాలు ఆయన చేశాడు. వాక్యములో ఉన్నది 66 పుస్తకాలలో ఉన్న సారాంశం అంతటిని, మర్మాలన్నిటినీ తెలియజేశాడు ఈ కాలపు ప్రవక్త. ఈరోజు దాన్ని పట్టుకున్నవారు, దాన్ని పొందుకున్నవారు ఒక గొప్ప విశ్వాసంతో ఉన్నారు, ఒక గొప్ప ధైర్యంతో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఒకరోజు ర్యాప్చర్లో ఎగిరిపోవటానికి కావలసిన ఆ గొప్ప విశ్వాసం వారు దాచుకున్నారు. వారు దాచుకున్న ధననిధి అదే, వారు నింపుకున్న మర్మము అదే. ఆ మర్మాలను వారు పొందుకున్నారు, వారు మర్మాలను వారు స్వీకరించారు. ఈరోజు ఒక గొప్ప విస్ఫోటనము జరిగినప్పుడు, దేవుని యొక్క ఆ గొప్ప కార్యము జరిగినప్పుడు వారు వెళ్ళి ప్రభువుతో కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకంలో ఏం జరిగినా వారు కలవరపడరు. లోకంలో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో వారికి అనవసరం. వారికి ఒకటే తెలుసు, వారు పరలోకము నుండి పొందుకున్నటువంటి ఆ తాజా వర్తమానం, ఆ పక్షిరాజు భోజనం, ఆ వేడి వేడి తాజా ఆహారాన్ని వారు భుజిస్తూ ఆత్మీయంగాను శారీరకంగా కూడా ఎంతో గొప్ప తృప్తితో ఉన్నది కేవలం పక్షిరాజు పిల్లలు మాత్రమే. ఈ గడియ వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు యొక్క వర్తమానం. ఈ వర్తమానాన్ని ద్వేషించిన వారు ఆనాడు నోవాహును ద్వేషించినప్పుడు, మోషేని ద్వేషించినప్పుడు, మన ప్రభువును ద్వేషించినప్పుడు, సత్యం సంబంధమైన సేవకులను ద్వేషించినప్పుడు ఏ రీతిగా నశించారో ఆ రీతిగా నశించిపోక తప్పదండి. ఇది ఏదో కొంచెం తెలుసుకుంటే సరిపోదు. ఇది కేవలం అనేక విషయాలు ఉన్నాయి. మీరు గమనించండి. ఏది సత్య సంబంధమైనదో చూడండి, ఏది వాక్యానుసారమైనదో చూడండి, ఏది నీతి గలదో చూడండి, ఏది వాక్యం మీద నిలిచి ఉందో చూడండి. మీరు వాక్యంతో పరీక్షించినప్పుడు అది తప్పు అని తేలితే ఖచ్చితంగా దాన్ని విడిచి బయటికి రండి. బైబిల్ చెప్తుంది, ఆ యెజబెల్ ఆ సంఘ శాఖల యొక్క సిద్ధాంతములలో పాలివారు కాకుండానట్లుగా దానిని విడిచి రండి అని ఒక కేక వినబడుతుంది అంత్య దినాలలో.
దానిని విడిచి సత్య సంబంధమైన దాన్ని పట్టుకోండి. మనము భూ సంబంధులమే కానీ మన ఆత్మ భూ సంబంధమైనది కాదు. మనకు ఒక రాజ్యం ఉంది. ఈ కాలపు ప్రవక్త పైనున్న అనేక విషయాలను చూసి వచ్చాడండి. ఆత్మ మూలంగా అన్నీ తెలుసుకున్నాడండి. పెళ్లి కుమార్తెకు వాక్యపు వస్త్రాన్ని కప్పాడండి. వాక్యపు వధువుగా ఆమె సిద్ధపడుతుందండి. దేవుని స్తోత్రం. ఒకరోజు ర్యాప్చర్లో కొనిపోబడదగిన గొప్ప విశ్వాసము ఈ గడియ వర్తమానము ద్వారా ఆమె పొందుకుంది. వాక్య జ్ఞానాన్ని పొందుకుంది. సమస్తమును సిద్ధపరుచుకొనిచూ ఉన్నది. 5 రకాల 5-fold మినిస్టర్, లేదంటే ఆ మినిస్ట్రీ ద్వారా వధువు ఎదుగుతుంది. ఆ వర్తమానము మంచి పోషకాలను అందిస్తుంది. ర్యాప్చర్లో రెక్కలు చాపి ఎగిరిపోవటానికి కావలసిన సామర్థ్యాన్ని ఇస్తుంది. దయచేసి ఈ కాలపు వర్తమానాన్ని గమనించండి. ఏది సత్యమో ఏది అబద్ధమో తేల్చుకోండి. దేవుడు రంగం మీద ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ తన జయము ఇచ్చేటటువంటి వాక్యము పక్షముగా, జీవమిచ్చే వాక్యం పక్షంగా ఉంటాడు. యథార్థమైన తన సేవకుల పక్షాన ఉంటాడు. ఎల్లప్పుడూ తన ప్రవక్తల పక్షానే ఉంటాడు. కోరాహు, దాతాను, అభిరాములు దేవుని ప్రవక్తను వ్యతిరేకించినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ తన ప్రవక్త పక్షానే నిలిచి వారికి జరిగిన పరిణామం ఏంటో మనకు తెలుసు. మికాయా చెప్పినట్టుగా రాజైన ఆహాబుకి, యెజెబెలుకి జరిగింది. ప్రవక్తలు చెప్పినది ఏది తప్పిపోలేదు. ఈరోజు కడవరి గడియలోనికి వచ్చేసామండి. చివరి దినాలలో మనం ఉన్నామండి. ఈరోజు ర్యాప్చర్ అతి సమీపంగా ఉంది. కానీ మనం తినే ఆ చెడిపోయిన ఆహారం, ఆ సంఘ శాఖల సిద్ధాంతాలు, వాళ్ళ సిద్ధాంతాల గురించే చెప్తారు. సంఘ సభ్యత్వం గురించే చెప్తారు. మీరు ఇచ్చే కానుకల గురించే చెప్తారు. మీ దశమ భాగాల గురించే చెప్తారు. మీరు ఇంకా తిండి అని చెప్తారు. వీటి గురించే వారు మాట్లాడతారు. కానీ ఆత్మీయముగా దేవుని రాకడలో ఎత్తబడేటంత విశ్వాసమును వాక్యము ద్వారా మీకు అందించలేరండి. వాక్యానికి వాళ్ళ సమయమే లేదు. వారి కార్యక్రమాలకే సమయం చాలదు. వారి విందు వినోదాలకే సమయం చాలదు. వాళ్ళ చర్చి యొక్క ప్రోగ్రెసివ్ కార్యక్రమాలకే సమయం చాలదు. ఆత్మీయంగా మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని సరిచేయగలిగినంత స్థితి వారికి ఎక్కడుందండి? దయచేసి దిస్ ఈజ్ ద ఎండ్ టైం. ఇది కాలము యొక్క ముగింపు. ఈ ముగింపు దినాల్లో దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఆయన విలియం మరియన్ బ్రెన్హామ్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా అది సత్యం. ఆ వెలుగులో నడుచుకున్న వారు ధన్యులు. వారు ఇంతవరకు నడుస్తున్న వారు ఆశీర్వదించబడుతున్నారు. ఇంతవరకు ఆ గొప్ప అనుభవం మీకు కలగకపోతే వాక్యం దగ్గరికి రండి. వాక్యపు వెలుగులోనికి రండి. గడియ వర్తమానానికి రండి. అప్పుడు మీరు వెలిగించబడతారు. రాకడలో ఎత్తబడే విశ్వాసాన్ని మీరు పొందుకుంటారు. అట్టి కృప ప్రభువు మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలనైనా. ఇదిగోనైనా సాయంకాలపు వర్తమానికుని గూర్చి అనేక విషయాలు నైనా మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి నైనా నీకు స్తోత్రం నైనా. ఇదిగో ప్రభా, సంపూర్ణముగా ఆయన అందించటానికి నైనా సమయం లేదు. కానీ దేవా, నీవు నాకు ఇచ్చిన కృపలో కొద్దిగైనా వారికి అందించాలనే ఉద్దేశం చేత ప్రయాసపడుచున్నాం. ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయండి. ప్రజలు నైనా భయంకరమైన వ్యాధులకు భయపడుతున్నారు. కానీ భయంకరమైన నరకం అవతల ఉంది నైనా. భయంకరమైన యాతన అవతల ఉంది. శరీరం ఎప్పటికైనా పోస్ట్ పోన్ చేసిన శరీరం ఎప్పటికైనా నశిస్తుంది. కానీ ప్రభా నైనా, ఈ కాలపు ప్రవక్త నైనా అన్న విషయాలు నైనా నీ ప్రజలు గ్రహించాలి. ప్రభా, ఇదిగో నైనా ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఇదిగో నరకానికి వెళ్ళొద్దు. ఏదైనా పోగొట్టుకోండి, కానీ పరలోకాన్ని పోగొట్టుకోవద్దని చెప్పడం జరిగింది. ప్రభా, దయచేసి నైనా ఇదిగో ఈ ప్రజలు ఈ వాక్యాన్ని గ్రహించి ఆయన ఎందరూ ముందుగా ఈ యొక్క ప్రణాళికలో ఉన్నారో, దీనికోసం నిర్ణయింపబడ్డారో వారు నాయన ఈ మెసేజ్ ద్వారా ఆకర్షించబడటానికి సహాయం చేయి. నా తండ్రి, ఒకరిని ఆకర్షించకపోతే ఎవడు కూడా నా యొద్దకు రాడు అన్నారు నాయన.
అలాగను ప్రభా దీనికోసం ఎందరు నిర్ణయింపబడి ఉన్నారో వారు అంగీకరించి కొనసాగటానికి సహాయం చేయండి. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.